నెల్లూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి చైర్మన్గా మడపర్తి శ్రీనివాసులు గౌడ్, సభ్యులుగా బ్రహ్మారెడ్డి, సురేష్, మల్లికార్జున, వహిదా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డిలు, నెల్లూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులుగా ఎన్నికైన సురేష్కు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, నెల్లూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీలో తనకు అవకాశం కల్పించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల సంబంధించి ఈరోజు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు కానీ బీజేపీకి కానీ అందరికి కూడా సముచిత స్థానాల్ని కల్పిస్తూ ఉన్నారు. నాకు ఈరోజు ఈ యొక్క అభివృద్ధి కమిటీలో డైరెక్టర్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నేను ఎన్నుకునేటువంటి విషయంలో స్థానికంగా ఉన్నటువంటి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు వంశీరెడ్డి గారి యొక్క నిర్ణయంతో ఈరోజు బీజేపీ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా నా పేరును ప్రతిపాదించడం, అదేవిధంగా ఇక్కడున్నట్టు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నా పేరును కూడా వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి పార్టీకి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గతంలో కూడా నేను ఈ యొక్క అభివృద్ధి కమిటీ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నా. గతంలో ఏ విధంగా అయితే పనిచేస్తున్నానో అదేవిధంగా పనిచేయడానికి నేను ఇక్కడ శాయశక్తులు ప్రయత్నం చేస్తాను. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మధ్యతరగతి కాదు, చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. వాళ్ళకి సరైనటువంటి అత్యాధునిక పరికరాలు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి వైద్యం లేదు అనేటువంటిది ఒక ఊహతోటి బయటికి పోయి లక్షలాది రూపాయలని వెచ్చించి చాలామంది కూడా నిరుపేదలయ్యేటువంటి ప్రమాదం చాలా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వైద్యాన్ని ప్రజలకి అందించాలా, చేరువ చేయాలనేటువంటి ఆలోచనతో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి గారు ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్ గారు, వారు మెడికల్ మినిస్టర్గా ఉండడం అనేటువంటిది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఏ విషయాన్ని కూడా వారి యొక్క దృష్టికి మేము ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్ళి ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏదైనా కానీ తప్పకుండా ఇక్కడ మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియపరుచుకుంటూ, ఎవరైనా సరే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అభివృద్ధి కమిటీ ఛాంబర్లో లోపలికి వచ్చి మీరు తెలియపరచుకోవచ్చు. అదేవిధంగా ఎల్లవేళను కూడా మా యొక్క ఫోన్ నెంబర్లు ఈరోజు కొత్తగా రాజకీయాలకు రాలేదు, గత 33 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి అందరం కూడా మేము ఎప్పుడు కూడా 24 గంటలు మేము ఫోను అందుబాటులో ఉంటుంది. మీరు ఏ ఇబ్బంది అయినప్పటికీ కూడా మాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వచ్చి మీకు న్యాయం చేయడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని తెలియపరుచుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రూరల్ శాసనసభ్యులు కానీ అదేవిధంగా పార్టీ బీజేపీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇంత వర్షం ఉన్నప్పటికీ కూడా ఈరోజు వందలాది మంది కార్యకర్తలు కనీసం ఒక ఫోన్ మెసేజ్తో మాత్రమే అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చి నాకు అభినందించినందుకు వాళ్ళందరికీ కూడా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే. భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగకుండా పనిచేస్తున్నటువంటి మొగరాల సురేష్ గారికి హాస్పిటల్ డైరెక్టర్గా ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ నాయకులకు, అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, గిరిధర్ రెడ్డి గారికి,
ఎవరైతే కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మొగరాల సురేష్ గారికి